హాయ్ అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ అయితే వెజిటేబుల్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. నేను చూపించిన విధంగా, నేను చెప్పినట్టు కొలతలతో తీసుకొని చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీరు ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకొని తింటారండి. అంత బావుంటుందండి వెజిటేబుల్ బిర్యానీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా అండి? నేనైతే ఒక 2 క్యారెట్లు తీసుకున్నాను, 2 ఉల్లగడ్డలు తీసుకున్నాను, కొంచెం పచ్చి బఠానీ తీసుకున్నాను, ఒక 7, 8 బీనీస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ నీట్‌గా కట్ చేసుకుందాము. కట్ చేసి నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 50% ఉడికితే చాలండి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. దీనికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అవి ఉడికే లోపల మనము ఒక 3 టమోటాలు, ఒక 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం బాస్మతి బియ్యం తీసుకున్నానండి నేను. మీరు మామూలు బియ్యంతో అయినా చేసుకోండి. కానీ బాస్మతి బియ్యంతో చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. నేను చూపించిన గ్లాస్‌కి 1 గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ అండి, 1 గ్లాస్ అండి. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు బాగా నానపెట్టుకుందాము. నానితే నీకు తొందరగా ఉడికిపోతుంది, బావుంటుంది కూడాను. ఇప్పుడైతే కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోయాయండి. ఒక 50% ఉడికితే సరిపోతుందండి. బాగా ఉడకనీకండి. ఇప్పుడు మనము కూరగాయ ముక్కల్ని నీళ్ళు లేకుండా వడకట్టుకొని పక్కన పెట్టుకుందాము. చెమ్మ లేకుండా వడకట్టుకొని పక్కన పెట్టేసేయండి. బిర్యానీలోకి వేసే మసాలా దినుసులండి ఇవి. ఇప్పుడైతే మనము ఒక స్టీల్ గిన్నె తీసుకోండి. ఒక 4 టీ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు నూనె వేసుకోవాలండి. ఇప్పుడు మనము నెయ్యి వేసుకొని దాంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. నెయ్యిలోని జీడిపప్పుల్ని బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. అవి దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తీసి పక్కన పెట్టేసుకోండి బాగా వేగిపోయిన తర్వాత. ఇప్పుడు మనం ఒక 2 టీ స్పూన్లు నూనె వేసుకున్నాను. ఇప్పుడైతే మనము మసాలా దినుసులన్నీ వేసేసుకుందామండి. బిర్యానీ ఆకులు, షాజీరా, జాపత్రి, మరాఠీ మొగ్గ, పట్టా, లవంగాలు, యాలకులు అన్నీ వేయండి. వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి చిల్లికలు చేసాం కదండి, అవి వేద్దాము. పచ్చిమిర్చి చిల్లికలు వేసి ఆనియన్ ముక్కలు వేద్దాము. వేసి బాగా ఫ్రై చేద్దామండి. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేద్దాము. కొంచెం పుదీనా వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసి బాగా కలుపుతాము. కలిపి బాగా ఫ్రై చేద్దామండి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేద్దాము. నేనైతే ఒక 3 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటాలు. వేసి టమాటాలు మెత్తబడేంత వరకు మూత పెట్టి చక్కగా ఉడికిచ్చేసేద్దాము. బాగా టమాటాలు మెత్తబడిపోవాలి మనకు. ఇప్పుడైతే కూరగాయ ముక్కలు వేసుకుందాము. మనం ఉడకపెట్టుకున్నాం కదండి కూరగాయ ముక్కలు, అవి వేసుకున్నాను. వేసి బాగా కలపండి. ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేశాను. ఒక టీ స్పూన్ కారపొడి వేశాను. కారం వేయడం వల్ల బాగుంటుందండి బిర్యానీ. ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేశాను. ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేశాను. వేసి బాగా మొత్తం కలిసేటట్టు కూరగాయ ముక్కలకి బాగా కలపండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసే కూరగాయ ముక్కలను ఉడకపెట్టుకున్నామండి, కాబట్టి నేను ఇప్పుడు సాల్ట్ వేయటం లేదు. ఇప్పుడు ఒక గ్లాస్ కొలత అండి. 1:45కి నేను 3 గ్లాసులు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 1:30 గ్లాస్ తీసుకోండి. నేను 1:45 గ్లాస్కి 3 గ్లాసులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా నీళ్ళు పోసి బాగా ఉడకనిద్దాము. ఇప్పుడైతే నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి పొడి. కొబ్బరి పొడి వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు బాగా ఉడకనియాలి. ఇప్పుడు టేస్ట్ చేసి చూడండి. మనకు ఉప్పు కానీ తక్కువగా ఉందంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. అంతేనండి. ఇప్పుడు ఉడికిన తర్వాత మనం బియ్యం వేద్దాము. బాస్మతి రైసు వేసి బాగా కలపండి. హైలో ఒక 5 మినిట్స్ పెట్టేసేయండి. బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసిండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత చూడండి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోతుందండి. మనకు పొడి పొడిగా సూపర్గా ఉంటుందండి బిర్యానీ కూడాను. టేస్ట్ చాలా బాగుంటుందండి.
మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందని నాకు ఒక కామెంట్ పెట్టండి. లాస్ట్‌గా అయితే మనము జీడిపప్పు ఎత్తి పెట్టుకున్నాం కదండీ! ఫ్రై చేసిన జీడిపప్పు అవి వేసేద్దామండి. అంతేనండి. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూడండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అంత బాగా వచ్చిందండి వెజిటేబుల్ బిర్యానీ. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బావుంటుందండి రెసిపీ మటుకు. థాంక్స్ ఫర్ వాచింగ్.